అందరికీ నమస్కారం. రేపే హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి రోజున పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హిందూ మతంలో హనుమాన్ జయంతిని ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున బజరంగ బలిని ఎక్కువగా పూజిస్తారు. ఈ ఏడాది హనుమాన్ జయంతి మే 22వ తేదీన గురువారం వచ్చింది. ఈ రోజున హనుమంతుడిని ఆరాధించడం వల్ల శని దోషం, డబ్బుకు సంబంధించిన సమస్యలు పూర్తిగా తొలగిపోవడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా చాలా మంచి అనేది మన కుటుంబానికి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ హనుమాన్ జయంతి రోజు ఈ సింపుల్గా కొన్ని రెమెడీస్ పాటిస్తే చాలు, మీ బాధలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఆంజనేయుని పూజించడం వల్ల భూత ప్రేత పిశాచాల భయాలు తొలగిపోతాయి. శని దోషం పోగొట్టేందుకు హనుమాన్ జయంతి రోజున ఒక పీటపై ఎర్ర గుడ్డను ఉంచి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ పటం ఎదురుగా ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులు వేయాలి. ఇలా చేయడం వల్ల అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు. హనుమంతుడిని ఆరాధిస్తే శని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఎందుకంటే పురాణాల ప్రకారం శని పట్టని వారిలో హనుమంతుడు ఒకరు. అందుకే ఆంజనేయుడు ఆశీస్సులు ఉంటే శని అనుగ్రహం కూడా మనం పొందినట్టే. శని ప్రతికూల ప్రభావాల నుంచి మనకు పూర్తిగా విముక్తి కలుగుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఈ హనుమాన్ జయంతి రోజున పంచదారను దానం చేయాలి. లేదంటే పంచదారతో తయారు చేసిన స్వీట్స్ కూడా మీ ఇంటి చుట్టుపక్కల వారికి పంచిపెట్టవచ్చు. ఈ రోజున పేదలకు, నిరుపేదలకు అన్నదానం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. చట్టపరమైన వివాదాల నుంచి బయటపడతారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి. రుణ బాధల నుంచి బయటపడేందుకు హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడికి శనగపిండి, ఎర్ర చోళం సమర్పించాలి. అలాగే మల్లె నూనె దీపాన్ని వెలిగించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం పెరిగేందుకు అవకాశాలు లభిస్తాయని పండితులు చెబుతూ ఉన్నారు. హనుమాన్ జయంతి రోజున ఉపవాస దీక్షను పాటించాలి. ఇలా చేస్తే సకల కోరికలు నెరవేరుతాయి. జీవితంలోని అన్ని బాధలు, సంక్షోభాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున హనుమాన్ ఆలయానికి వల్లి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం ఆంజనేయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయత్ అని 108 సార్లు పఠించాలి. దీనివలన ఆనందమైన జీవితం లభిస్తుందని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. కోతులకు ఆహారం. హనుమంతునికి కోతుల అవతారంగా భావిస్తారు. ఈ రోజున కోతులకు బెల్లం, పప్పు, అరటిపండు లేదా ఇతర పండ్లను నైవేద్యంగా పెట్టడం ద్వారా పుణ్యం లభిస్తుంది. రామనామాన్ని జపించండి. హనుమంతుడు రాముని ప్రత్యేక భక్తుడిగా పరిగణించబడతాడు. ఈ రోజున శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనే మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో సానుకూల శక్తి వస్తుంది. తమలపాకుల దండ. ఆంజనేయ స్వామికి తమలపాకులు, సింధూరం అంటే ఎంతో ప్రీతి. హనుమాన్ జయంతి రోజున 108 తమలపాకులపై జయ శ్రీరామ్ అని రాసి వాటిని దండలాగా కట్టి స్వామివారి మెడలో ఆ దండను హనుమాన్ చాలీసా పఠిస్తూ వేస్తే హనుమంతుడి అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి. సుందరాకాండ పారాయణం. హనుమంతుడికి సంబంధించిన సుందరాకాండను హనుమాన్ జయంతి రోజున పారాయణం చేయాలని చెబుతున్నారు. సుందరాకాండ పారాయణం వలన జీవితంలో ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి. సుందరాకాండ పారాయణం చేయడం వల్ల పిల్లలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు? హనుమాన్ జన్మోత్సవం రోజున బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలి. హనుమంతుని పూజలో ఎప్పుడు చరణామృతం వాడకూడదు. అలాగే పూజించినప్పుడు తెల్లని, నల్లని రంగు బట్టలను అస్సలు ధరించకూడదు. కేవలం ఎరుపు రంగు బట్టలు ధరించడం చాలా శుభప్రదం.
హనుమాన్ జన్మోత్సవం రోజున పూజకు పగిలిన హనుమాన్ విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఈరోజు వ్రతం చేసేవారు పగలు అస్సలు నిద్రించకూడదు. ఈరోజు మాంసం, మద్యం అనేవి అస్సలు సేవించరాదు. ఈ రోజున ఎవరైతే ఇంటి వద్దకు వచ్చిన వారిని అవమానించకూడదు. హనుమంతునికి బూందీ లడ్డూలు, అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. ఈ హనుమాన్ జన్మోత్సవం రోజు వ్రతం చేసేవారు పలహారం తినాలి. ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.